కేజీఎఫ్ కొద్దిగా సేమ్ ఉన్నా కానీ డిఫరెంట్ ఉంది. స్టోరీ మొత్తం డిఫరెంట్, అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్లో ఉంది. మ్యూజిక్ డిఫరెంట్ ఉంది కానీ అంత గట్టి కొట్టలే. కేజీఎఫ్ అంత గట్టి మ్యూజిక్ అయితే లేదు. ప్రభాస్ ఎలివేషన్స్ అయితే మాస్ ఉన్నాయి. ఇంటర్వెల్ క్లైమాక్స్ సూపర్ ఉన్నాయి. మధ్యలో సెకండ్ హాఫ్ కొద్దిగా ఎక్కువ మెస్సీ పెట్టాడు, అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్లో స్టోరీ ఎక్కువ డ్రామా పెట్టాడు. దానివల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు మామూలుగా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ ఎలా ఉన్నాయన్న? సాంగ్స్ జస్ట్ 3 ఉన్నాయి భయ, పెద్ద ఏం లేదు. అదొకటి రిలీజ్ చేశారు కదా ఫ్రెండ్షిప్ సాంగ్, అదొకటి బాగుంది. మిగతా 2 బయట రిలీజ్ చేసింది, పర్లే యావరేజ్. సెకండ్ పార్ట్ కానీ ఇంటి ఇచ్చారు క్లైమాక్స్ లో. క్లైమాక్స్ ఏంటి సెకండ్ పార్ట్ దీనికంటే బాగా రావచ్చు. అది మూవీ చాలా బాగుంది. సేమ్ నా బయోపికే అది. నేనే మొత్తం అలా నన్ను నేను చూసుకున్నట్టే ఉంది మొత్తం. మూవీ పర్ఫెక్ట్ అన్నా. ప్యాక్ అయిపోయిందన్న కష్టపడి మాస్ కంబ్యాక్ పోయే అస్సామే మా పైసలు పోయినాయి, నిద్ర పోయింది, అన్ని పోయినాయి. సుభాష్ చంద్రబోస్ సాక్షిగా మూవీ బాగుంది, చాలా బాగుంది మూవీ అయితే. స్టోరీ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ ప్రభాస్కి అయితే కంబ్యాక్ వచ్చేసింది. ఇది పక్కా కంబ్యాక్ ఫిలిం ప్రభాస్కి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఎలా? ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి మాట్లాడని అవసరం లేదు. కేజీఎఫ్లోనే విశేషం ఆల్రెడీ. ఇంకా అంటే కేజీఎఫ్ మించి ఉందా? కేజీఎఫ్ని మించి అని చెప్పలేము, కేజీఎఫ్ కంటే తక్కువ అని చెప్పలేము. బాగానే ఉంది మూవీ. అంటే రెండింటికైతే కాంపిటీషన్ ఉంటుంది గట్టి అని, కానీ 2 డిఫరెంట్ ఉన్నాయి స్టోరీస్. కనెక్షన్ అనేది ఏం లేదు. సారీ స్పాయిలర్ ఇచ్చినాము అంటే. అంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అంటేనే ఎలివేషన్ సీన్స్ అవన్నీ నిజంగా బాగున్నాయి. ఎలివేషన్ సీన్స్ కానీ మొత్తం బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింద బాగానే ఉంది, కానీ మ్యూజిక్ కేజీఎఫ్ని మించిన మ్యూజిక్ అయితే కేజీఎఫ్కి అనుకూలంగా, కేజీఎఫ్ని బీట్ చేసేది లేదు. కానీ మన యాక్షన్ సీన్స్ కానీ అంతా ప్రభాస్కి అయితే కంబ్యాక్ వచ్చింది అనుకుంది. అది సూర్యుడే సాంగ్ బాగుంటుంది, స్కూల్లో ప్లే అయ్యే సాంగ్ బాగుంటుంది. అంటే సాంగ్స్ బాగుంటాయి కానీ మీరు కేజీఎఫ్తో కంపేర్ చేస్తేనైతే సాంగ్స్ అంత బాగుండవు. ఆల్రెడీ అర్చర్చ్ గొంతు పోయింది. మన సలార్లో దించాడు ప్రభాస్ కత్తి అన్న. సినిమా అన్న, ఏం సినిమా అన్న, అసలు ఏం సినిమారా బాబు. నిజంగా సినిమా చూస్తే నాకు నిజం జెన్యూన్గా చెప్తున్నా కదా. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో అనిపించింది అన్న. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయింది అన్న ప్రభాస్ అన్న. ఫస్ట్ హాఫ్ వరకు స్లోగా మంచి ఏంద్రా ఇలా అవుతుంది లాగ్ అలా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అన్న ఉంటుంది. అమ్మమ్మ ప్రభాస్ అన్న లుక్స్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ కట్అవుట్ కానీ నిజంగా మామూలుగా కాదన్న. ప్రభాస్ అన్న చూపించే విధానం అయితే వేరే లెవెల్ చూపించింది అన్న ప్రశాంత్ నీల్ అన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా కొన్ని ఏందన్నా ఎలివేషన్ ప్రభాస్ అన్నకి ఇచ్చిన ప్రతి ఎలివేషన్, ప్రతి ఫైటింగ్ సీన్ అయితే మామూలుగా ఉండదు అన్న. పక్క అందరు చూస్తారు, ఆ రక్తం బ్లడ్తో ఉంటాడు. అసలు నిజంగా వేరే లెవెల్ ప్రభాస్ అన్నని చూపించిండు. ప్రభాస్ అన్నకి నిజంగా పక్కా కంబ్యాక్ మూవీ అన్న. ఆదిపురుష్ ఏవేవో పోయినాయి, అన్నే పోయినా కాకుండా ఈ సినిమా అయితే పక్కా చూడాలన్న మీరు అందరూ. అంటే ఫస్ట్ హాఫ్ వరకు అసలు ఇలా ఎందుకు తీసిండ్రు, అసలు ఏంటి, అసలు ఇది కూడా ఒక సినిమానా అని అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి అనిపించింది అన్న, ఇది గదరా సినిమా అంటే అలా తీసిండన్న. సెకండ్ హాఫ్ అయితే క్యూరియాసిటీ అయితే చాలా అంటే చాలా పెంచేసిండన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా కలెక్షన్లు అంటారా, కలెక్షన్లకి ఏ బ్యాంక్ సరిపోదన్న. ఈ బ్యాంక్ సరిపోదు, ఆ బ్యాంక్, ఏ బ్యాంక్ సరిపోదు. ఒక రివర్ బ్యాంకే రావాలన్న కలెక్షన్లకి.